సో ఫస్ట్ అడుగుతున్నాను నీకు క్వశ్చన్, నిజంగా నాకు తెలియదు ఇది అన్న. పైసలు ఎప్పుడు సంపాదించాలన్నా? పెళ్లి కాకముందుకే సంపాయాలన్న పైసలు ఏమున్నా. పెళ్లి అయినాక నువ్వు ఎంత సంపాదించినా రూపాయి గిట జేబులు ఉండదన్న. ఎందుకన్నా అనుభవంతో చెప్తున్నావా? లేదు, ఖర్చులు అట్లా వస్తాయి అంతే. పెళ్లి కాకముందుకు పెద్ద ఖర్చు ఏమనిపించదు ఎంత ఖర్చు పెట్టినా. పెళ్లి అయినాక రూపాయి ఆదా అయ్యవలసి వస్తుంది. ఓకే, అనుభవించి చెప్తున్నావు అంతే. పెళ్లి అయిందిగా నాకు గిట్ట, అందుకే ఓకే, ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు? అందరు హ్యాపీ అన్న. పెళ్లి కాకన ముందు లైఫ్ ఎట్లుంటది అన్న? ఒక అబ్బాయి లైఫ్ అనుకో, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటది వాళ్ళ లైఫ్? పెళ్లి కాకముందుకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అబ్బాయి, ఎటంటే అటు తిరిగిన అడిగేటోడు ఉండడు. పెళ్లి అయినాక బాధ్యతలు ఉంటాయి అన్న, బాధ్యతల మీద పడతాయి కాబట్టి ఏది చేసినా ఆలోచించి చేయాలి. ఏ అబ్బాయి అయినా బాధ్యతలు కూడా అడ్డం వస్తుంది అంటావు? పక్కా 100% అన్నది. ఓకే, సో అన్న స్టార్టింగ్ అడుగుతున్నా, మీ వర్డ్స్ వింటూ ఉంటే మీరు మాట్లాడిన పదాలు ఉంటాయి కదా, ఏదో చెప్దామని ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా పదే పదే మీ ఓన్ వాయిస్ తో చెప్తూ ఉంటారు. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది ఓన్ వాయిస్ తో కొన్ని వాయిస్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి? మన వీడియోల వల్ల మనం ఒకరికి సాయం చేయకున్నా సరే అన్న, ఆ వీడియోల వల్ల మనకు తోచినంత ఏదో ఒకటి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఓన్ వాయిస్ తో వచ్చిన, ఓన్ కంటెంట్ తో వచ్చిన అంతే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రీల్స్ చేయడం? నేను టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన. ఆ టిక్ టాక్ పోయినాక మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళా స్టార్ట్ అయింది. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే ఫాలోవర్స్ అంతా ఆ రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మన వెనకాల కూడా చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మేము ఉంటున్నాం కాబట్టి సో అర్థమవుతుంది. సో ఎలా ఉన్నాయి అన్న ఆ కష్టాలు, ఆ రీల్స్ కష్టాలు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కష్టాలు? ఏది తీసినా గానీ ఓన్ కంటెంట్ తోటే తీయాలన్న. పబ్లిక్ ఒక మంచి మెసేజ్ పోయేటట్టు ఇవ్వాలి. పనికిరాని వీడియోలు చేయొద్దు, వల్గర్ గా వీడియోలు చేయొద్దు. మనము పబ్లిక్ దగ్గరికి పోతే ఆ మెసేజ్ అనేది పక్కనోనికి అవసరపడాలి ఏదన్నా, అంతేగాని వల్గర్ గా తీసి పబ్లిక్ మనం లేనిది చూపియొద్దు అనేది నా ఉద్దేశంతో నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తున్నా? మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి అన్న. మంచి ఎక్కువ అనిపిస్తున్నాయి, చెడు మెసేజ్ ఎక్కువ అనిపిస్తున్నాయా? చెడు ఎక్కువ అనిపిస్తున్నాయి 100%. అది మంచివి తక్కువ అనిపిస్తున్నాయి. లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఏమంటారన్నా, ఇక అనొచ్చు అనొద్దు, చూపి అని విట్టి అందులో లైక్స్ కోసం చూపిస్తున్నారు. కానీ వాళ్ళు అనుకునేది లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం. కానీ ఒక ఇంట్లో చిన్న చిన్న పిల్లలు మొబైల్లో పట్టుకుంటున్నారు అన్న, ఆ పిల్లల్ని వీళ్ళు ఇండైరెక్ట్ గా ఆగం చేస్తున్నట్టే లైక్స్ ఫాలోవర్స్ కోసం చూసి. అట్లా చేయొద్దన్న, అదైతే నేను చెప్పగలుగుతా. ఓకే, ఏమనిపిస్తూ ఉంటది అంటే మీరు యాజ్ అ ఇన్స్టాగ్రామర్ గా చాలా కష్టాలు పడే ఉంటారు, ఎందుకంటే అంత ఓన్ వాయిస్ అంత రీచ్ రావాలన్నా కూడా కొంతమంది ఎంత కష్టపడి నైట్ అంతా వీడియోలు చేసి అంత ఎడిటింగ్ చేసినా కూడా వ్యూవర్షిప్ రాదు. అదే ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని లేక ఇంకొంచెం ర్యాండమ్ గా ఇంకొంచెం బోల్డ్ గా చేస్తే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ వస్తాయి. ఏమనిపిస్తూ ఉంటాయి అలాంటివన్నీ చూసినప్పుడు? ఏమనిపిస్తుంది మీకు? నేను చెప్తున్నా, ఓ సామెత ఉంటది, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలని. కొంతమంది ఎంత కష్టపడ్డా మనకి ఇంత అదృష్టం లేనిది రావన్న, వైరల్ కావు. అని అదృష్టం వచ్చినప్పుడు దాన్ని అట్లనే ముందుకు తీసుకోవాలి, కానీ కింద పడేటట్టు చేసుకోవద్దు వీడియోలు. అదైతే చెప్పగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ ఏ వాయిస్ తో మీ వీడియోలు బాగా వైరల్ కావడం జరిగింది? ఒకటి మన బాయ్స్ గురించి అన్న, మగవాళ్ళ గురించి. అర్థం చేసుకున్న భార్య దొరికితే 5 ఇళ్లలో అడుకుందినైనా బతకొచ్చు, గాని అహంకారం భార్య దొరికింది అనుకో అంబానీ లాంటి గిట్ట సన్యాసంలో కలవచ్చు అని ఆ వీడియో ఫస్ట్ లేపింది అన్న. తర్వాతకి కొన్ని ఫన్నీ వీడియోలు చేసిన, ఉగాదికి ఏమంటారు కీడు వచ్చింది అది వచ్చిందని, అవి బాగా వైరల్ అయ్యాయి. అంటే మీ ఇంటర్వ్యూ తీసుకోవడం ముఖ్య కారణం ఏంటంటే అన్న, అది జెన్యున్ గా ఉంటాయి, లైక్ అంటే ఈ సమాజానికి దగ్గరగా ఉంటే మీరు ఇచ్చే మెసేజ్ గానీ నేనేమన్నా చూసినాయో అనుభవించినాయో తెలిసినవి ఉంటేనే చెప్తామన్నా. ఏతులోకి పోయి పనికిరాని డైలాగులు అది సమాజానికి ఏం ఉపయోగపడే అన్న. చీరేస్తాం, పీకేస్తాం, నూకేస్తాం అంటే ఏమి అసలు ఏం ఉపయోగపడే అని చెప్పి నువ్వు అంటున్నావు. అవును, కానీ ఇప్పుడు అదే ఉపయోగపడుతుందేమో అని చెప్పి జనాలు అనుకుంటారు, ఎందుకంటే చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే మొత్తం నెక్స్ట్ లెవెల్ హై ఉందన్నమాట. ఏం లాభం అన్న, ఒక మనిషిని ప్రాణం తీస్తే ఏం లాభం వస్తుంది? ప్రాణం పోసినోడు గొప్పోడు అన్న, ప్రాణం తీసినోడు కాదు. ప్రాణం తీసుడు 10 నిమిషాలు, ప్రాణం పోయాలంటే అమ్మ 9 నెలలు గర్భం నుండి బయటికి రావాలి, 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతకాలి. ఎంత ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న. అదేనా, నేను కొట్టే డైలాగ్ ఏదున్నా మంచి అనిపిస్తేనే కొడతాన్నా. కొన్ని ఫన్నీ కోసం చేస్తా, కానీ వల్గర్గానే అయితే ఏ లేదు ఇప్పటి వరకు. ఫన్నీ కోసం నవ్వుకుంటారు ఫ్యామిలీ అని. కన్నా ప్రతి వీడియో మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మా అత్తగారి సైడ్ వాళ్ళు చూస్తారు, మా అత్త మామ మమ్మీ డాడీ మా వైఫ్ ప్రతి ఒక్కరు చూస్తారు అన్న.
ఓకే వల్గర్ ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.